ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఇవి చరిత్రలో ఒక వర్గం అనుభవించిన వాస్తవిక వేదనకు సజీవ సాక్ష్యాలు కదా. ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము సేయు కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు. ఇక్కడ వినగానే ఆ ఇనుప గజ్జల తల్లి అంటే కఠోరమైన దారిద్ర్యమని అర్థమవుతోంది. అవును, దారిద్ర్యమే. ఆ దారిద్ర్యం ఆ అభాగ్యుడి రక్తాన్ని పీల్చి బతుకుతోందని చెప్పిన తీరు అద్భుతం. అలాగే తరువాతి పంక్తుల్లో నాలుగు పడగల నాగరాజు బుసకొడుతోంది అన్నారు. ఆ నాలుగు పడగల నాగరాజు మరెవరో కాదు, ఆనాటి చతుర్వర్ణ వ్యవస్థ. ఓహో, చతుర్వర్ణ వ్యవస్థ. అవునండి. అంటరానితనం వల్ల ఒక పేదవాడి గాలి తగిలితే చాలు సమాజం ఎలా అసహించుకుంటూ కోపగించుకునేదో ఆ ఒక్క మాటతో కవి ఎంతో లోతుగా చెప్పారు. ఆ అణచివేత ఎంత తీవ్రంగా ఉందంటే అది ఆ మనిషి తీసుకునే అత్యంత వ్యక్తిగత నిర్ణయాలను కూడా శాసించిందనిపిస్తోంది. కవి ఆ వేదనను ఇలా రాశారు: కులములేని నేను కొడుకులను బుట్టించి ఈ యగాధమందే తోయవలనే భార్య ఏల పుట్టు బానిసకని వాడు జరుపసాగే బ్రహ్మచర్య దీక్ష. పుట్టుకతోనే బానిసైన తనకు భార్య ఎందుకు, ఆ సామాజిక అగాధంలోకి తన పిల్లలను నెట్టడమెందుకు అని ప్రశ్నించుకోవటం నిజంగా గుండెను పిండేస్తుంది కదా. అవును. ఆ బాధ వర్ణనాతీతం. తన తర్వాతి తరం కూడా ఈ బానిసత్వాన్ని అనుభవించకూడదనే ఉద్దేశ్యంతో ఒక దళితుడు ఆ కఠినమైన బ్రహ్మచర్యం స్వీకరించాడన్న విషాద వాస్తవం ఇందులో కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు. కాదు, అమానవీయ వ్యవస్థ మీద అతనికున్న అత్యంత తీవ్రమైన నిరసన. ఖచ్చితంగా. పిల్లలు ఆ కష్టాలు పడకూడదని ఆ జీవితాన్నే త్యాగం చేసిన మనిషి దైనందిన పోరాటం ఎలా ఉందో మరో పద్యంలో ఇలా చెప్పారు: ఉదయమాది రక్తమోర్చ కష్టము చేసి ఇనుని సాగనంపి ఇళ్ళు సేరియున్న గంజింద్రావి యొక్కనాడ పేద ప్రక్కమీద మేను వాల్చియుండే. ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు రక్తం చిందించి కష్టపడినా చివరకు దక్కింది కాస్త గంజి మాత్రమే. ఈ పంక్తులు తీవ్రమైన శ్రమ, దోపిడీకి అద్దం పడుతున్నాయి. నిజమే. కనీస అవసరాలు కూడా తీరని దైన్యస్థితిలో శరీరమంతా అలసిపోయి ఆ గంజితాడి పడుకునే ఒక శ్రామికుడి నిస్సహాయతను కవి ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు. అప్పటి ఆర్థిక అసమానతలకు ఇదొక నగ్న సత్యం. పగలంతా కష్టపడితే దక్కింది గంజి మాత్రమే. ఇంత అన్యాయం జరుగుతుంటే బహుశే ప్రకృతి కూడా ఊరుకోలేదేమో. అందుకే చివరి పద్యంలో వాతావరణాన్ని వివరిస్తూ భూనభముల క్రొంజీకటు లేనుగునకు మదము మోలి ఎసకమెసగే సంధ్యా నాట్యకేళి మాని మహానటుడు శివారవములనారంభించెన్ అని ముగించారు కవి. ఈ ప్రకృతి రౌద్ర రూపాన్ని వింటుంటేనే ఒళ్ళు గగురుపొడుతోంది గదూ. అవును. దయనీయ స్థితికి వ్యతిరేకంగా సాక్షాత్తూ ఆ మహానటుడైన శివుడు తన సాయంత్రపు నాట్యాన్ని ఆపివేసి భయంకరమైన శివారవములను ప్రారంభించడం గొప్పగా ఉంది. సమాజంలో జరుగుతున్న ఘోరాలకు ప్రకృతి సైతం ఆగ్రహిస్తోందన్న భావననిది కలుగజేస్తుంది. సో ఈ పద్యాల సారాంశాన్ని మనం ఒక్కసారి స్థూలంగా బుల్లెట్ పాయింట్స్ రూపంలో క్రోడీకరిస్తే బావుంటుంది కదా. తప్పకుండా. మొదటి పాయింట్, సమాజంలో వర్ణ వ్యవస్థ సృష్టించిన అమానవీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో చూశాం. అవును. రెండవది, ఆ పరిస్థితుల వల్లే ఒక తండ్రి తన పిల్లలు బానిసలుగా బతకకూడదని బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడం. మూడవ పాయింట్, రోజంతా రక్తం చిందించి పనిచేసినా కేవలం గంజి మాత్రమే దక్కడం లాంటి హృదయ విదారక వాస్తవాలు. రైట్. ఇక చివరి పాయింట్, వీటన్నింటికీ ప్రతీకగా ప్రకృతి సైతం రౌద్ర రూపాన్ని దాల్చడం. ఇవే మనం గమనించాల్సిన ప్రధాన ముఖ్యాంశాలు.